గతంలో నాకు 1,04,000 ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు 1,07,000 ఓట్లు. ఏ కేసీఆర్ గారు అయితే నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కుర్చోడు అవుతాడని చెప్పేది అహంకారపూరితంగా ఉండదు. నా బొమ్మతో, నా గుర్తుతో, నా పార్టీ జెండాతో ఈటలగాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోసలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచిండు. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు. అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ, ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ 6 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించి ఉన్నప్పటికీ, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఒడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికి కూడా ఇవాళ వాళ్ళన్నిటి బొందబెట్టింది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. కాబట్టి మా నియోజకవర్గ ప్రజానీకానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా నిలిచిండ్రు. ఒక్కటి కాదుగా దొరికిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చిండ్రు. కుల సంఘాలకు భవనాలకు పైసలు ఇచ్చిండ్రు, కుల సంఘాలకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు జీవోలు ఇచ్చిండ్రు. ఇన్ని జీవోలు కాదు, ఇన్ని జీవోలు వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక్క ఓటు కూడా నాకు పడద్దిగా. వాళ్ళు చేసిన నీచపు అకృత్యాలకు, వాళ్ళు ఇచ్చిన జీవోలకు, వాళ్ళు ఒత్తినటువంటి ప్రెషర్కి నాకు అసలే ఓటు పడదు. వాళ్ళు చివరికి ఎక్కడి దాకా వచ్చారంటే ఈటల రాజేంద్ర అంటోతో ఒక్క మనిషి కూడా ఉండొద్దని చెప్పి ఏదో ప్రకటించుకున్నాడో లోపల ఇవాళ లాస్ట్కు తరిమిండ్రు. శ్మశాన వాడికలను డబ్బులు పంచింది. ఇంత నీచం. ఇంకా దారుణం ఏంటంటే 6,000 రూపాయలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలిసి మొత్తం సభ్య సమాజం అసహించుకున్నప్పటికీ వాళ్ళకు సిగ్గు రాకుండా మళ్ళీ 4,000 రూపాయలు చొప్పున మళ్ళీ నోట్ల గడ్డలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ఎస్కాట్లనే పైసలు వచ్చినాయి, అంబులెన్స్లో డబ్బులు తీసుకొచ్చిండ్రు. ఎక్కడికక్కడ నా కాట్రపల్లెళ్ళు, నా గన్ముక్కులోళ్ళు, ఇవాళ నా మల్యాలోళ్ళు ఇట్లా చెప్పుడ పోతే ఒక 30-40 గ్రామాలలో వీళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దురా అని చెప్పి ఇలా కొట్టిన సందర్భాలు. అంటే ప్రపంచం, మరీ ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజాస్వామిక పార్టీల నాయకులారా, మేధావులారా, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి కాంక్షించే గొప్ప ప్రజలారా, దీని పట్ల మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇది నాకు జరిగింది, రేపు మీకు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ నాలాంటి కష్టం శత్రు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నా. నేను నా భార్య ప్రతి నిత్యం ఒక్కరోజు కూడా పొల్లుపోకుండా నా మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అభ్యర్థించింది, అమ్మ ఈసారి మాత్రం దీవించమని చెప్పి. అంటే ఒక్క మాట చెప్పాలంటే అసలు నీచం, ఇంత చిల్లర నీచపు పద్ధతి వీళ్ళు ఈ హుజరాబాద్లో ఏదైతే నేర్పిండ్రో తప్పకుండా వీటిలోనే వాళ్ళు చిక్కుకొని మాడి మచైపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇది నాకు నా మీద చేసిన కానీ ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని వీళ్ళు ఏమేమి చేసినా అంతా విశ్లేషించుకొని రేపు ఇట్లాంటి వాటిలోనే పోతారు. గుర్తుపెట్టుకోండి, కుట్రలనే నాశనమైపోతాడు. గుర్తుపెట్టుకోండి, కుట్రదాడు ఎప్పుడు కూడా కుట్రలనే నాశనమైపోతాడు, మంచి జరగదు. అంటే గిన్ని కుట్రలు చేయదు. నేను మొదలే చెప్పిన, దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు, దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరైనా పెట్టు, మీరే ఉండండి స్వయంగా. మాముంటాడా అల్లు ఉంటాడా అని అడిగిన నేను కొట్లాడదామని చెప్పిన, దీని లెక్క కొట్లాడదామని చెప్పిన, రాకపోగా బట్టి పోరని పెట్టి నేను వచ్చేస్తా. నేను అడుగుతున్నా, 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు? 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎట్లా ఖర్చు పెట్టిండు? 100 కోట్ల రూపాయల దావతులు ఎట్లా ఇచ్చిండు? ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి? ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ మా క్యారెక్టర్, మా కమిట్మెంట్, మా పనితనం ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కళ్ళ ముందు కదలాడుతున్నది. మేము చిన్నపిల్లలం కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకంలాగా 18.5 సంవత్సరాల కాలం పాటు మీ తెలంగాణ సమాజం ముందు ఉన్నది, దేశం ముందు ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఈ కుట్రలతోటి, కుతంత్రాలతోటి, దొంగ ఉత్తరాలతోటి లోపల గుసగుసలు పెట్టించి లోపల ఇట్లాంటివి అన్నీ కూడా సృష్టించి ఇట్లాంటివి చేస్తే, మా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తే వాళ్ళే ఆ కుట్రలలో మాడి మసైపోతారు. వాళ్ళే ఆ కుట్రల్లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటారు తప్ప మాకు వచ్చేది ఏమి లేదు. మేము తెలంగాణ సమాజానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడూ తప్పు చేయని బిడ్డ ఈటల, రాబోయే కాలం కూడా తప్పు చేయకుండా ఉండే బిడ్డ ఈటల. గతంలో ఏ పదవి వచ్చినా వన్నె తెచ్చిన బిడ్డ ఈటల, రాబోయే కాలంలో కూడా ఏ పదవి వచ్చినా దానికి వన్నె తెచ్చే బిడ్డ ఈటల. గతంలో నోట్ల నాలుకలెక్కున్న బిడ్డ ఈటల,
రాబోయే కాలంలో కూడా అట్లే నోట్ల ఉండే బిడ్డ ఇట్లా. నేను ఈ అధికారం కానీ ఈ హోదా కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చినవి తప్ప మా అమ్మ ఇచ్చినవి మా నాన్న ఇచ్చినవి కాదని చెప్పేటువంటి భావన ఉంటుంది. రాబోయే కాలంలో కూడా వస్తుంది. ఇది కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు, డబ్బులు పెడితే దొరికే వస్తువు కాదు, దావతులు ఇస్తే వచ్చే వస్తువు కాదు, వారసత్వంగా వచ్చింది అంతకంటే కూడా కాదు. ఇది నా తెలంగాణ ఉద్యమంలో నా హుజరాబాద్ ఆనాటి కమలాపూర్ ప్రజలు, ఈనాటి హుజరాబాద్ ప్రజలు భిక్ష పెడితే నాకు ఈ పదవి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.